ట్యానింగ్‌తో బాధపడుతున్నప్పుడు సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడాలి? ఎలా జాగ్రత్త పడాలి? అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో, ఇది సన్ స్క్రీన్స్ అనమాట. ఇప్పుడు ఇదేమవుతుంది, చర్మంలో మనకి ఏదైతే ఉన్నాయో, ఈ హెయిర్ బయటికి రావటానికని పోర్స్ ఓపెనింగ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడి నుంచి మనకి ఆయిల్ ల్యాండ్ అనేది లోపల నుంచి ఇలా బయటికి వస్తూ ఉంటుందనమాట. ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఒకవేళ సన్ స్క్రీన్ వచ్చి ఇక్కడ ఇలా బ్లాక్ చేసిందనుకోండి, అది బ్లాక్ అయిపోతది. అది ఆ బ్లాక్ అయిపోవటంతోటి ఏమవుతుందంటే, ఇవి కొమిడోన్స్ ఫార్మ్ అవుతాయి. మొటిమల గురించి చెప్తూ ఉంటాను గదండీ! పోర్స్ అయి బ్లాక్ అయిపోంగానే ఆయిల్ ముద్దల్లాగా వచ్చి అక్కడ ఇరుక్కుంటాయి. తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవుతాయని. అదే ఈ క్లాగ్డ్ పోర్స్ అనమాట. అప్పుడే మనకి ముక్కు పైన ఇక్కడ తర్వాతనేమో నార్మల్ పోర్స్ ఇలాంటివి ఉంటాయి. కానీ ఎన్‌లార్జ్డ్ ఇలాగ అవుతాయి. కానీ మీకు సాగింగ్ పోర్స్ అయిపోయి, యాక్నే స్కార్ పోర్స్ అయిపోయి, వైట్ హెడ్ పోర్స్ ఇలాంటి రకరకాల పోర్స్ ఉంటాయనమాట. దాంట్లో మీకు ఆ బ్లాక్ హెడ్ పోర్స్ అనేటివి ఎక్కువగా అవుతూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా పోర్స్ అనేటివి మనకి బ్లాక్ అవుతాయన్నమాట. సో, అలానే కాకుండా కొమిడోజెనిక్, నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివి మనం చూసుకోవాలి. తర్వాత 2 విధాలుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎస్‌పీఎఫ్, పీఏ రేటింగ్స్ అని అంటామనమాట. ఎస్‌పీఎఫ్, పీఏ రేటింగ్స్ అని అంటే మనకేంటనంటే, ఎస్‌పీఎఫ్ అనేది అల్ట్రావైలెట్ బి రేడియేషన్ తోటి మనకి వస్తుందనమాట. సో, ఎస్‌పీఎఫ్ అనేది మనకి అల్ట్రావైలెట్ బి రేడియేషన్‌కి బ్లాక్ చేస్తుంది. అదే మనకొచ్చేసి పీఏ రేటింగ్ ఉందనుకోండి. పీఏ రేటింగ్ సన్ స్క్రీన్స్ అని అంటే అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్‌ని బ్లాక్ చేస్తుందనమాట. సో, 2 డిఫరెంట్ అండి. సో, ఎస్‌పీఎఫ్ అన్నామనుకోండి, అది వచ్చేసి అల్ట్రావైలెట్ బి రేడియేషన్. ఓకేనండి. అదే మనకొచ్చేసి పీఏ ఫ్యాక్టర్ అనుకోండి. సో, అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్. సో, మనకి బి వేవ్ లెంత్, ఏ వేవ్ లెంత్ ఉండేటివి 2 కాంబినేషన్‌లో ఉంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది మనకి ఉంటుందండి. సో, ఎస్‌పీఎఫ్ అంటే ఏంటి? పీఏ ప్లస్ ఏంటి? బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటి? అనే దానికి నేను మీకిప్పుడు డెపిక్షన్ చేస్తానండి. ఇప్పుడు నార్మల్ స్కిన్‌లోకి ఇది వస్తుందండి. అల్ట్రావైలెట్ బి ప్రొటెక్టింగ్ స్కిన్ ఉంది కదండీ! అల్ట్రావైలెట్ బి ప్రొటెక్షన్ ఏంటనంటే, ఇది అల్ట్రావైలెట్ బి నీలం రంగులో ఉన్నది. ఎరుపు రంగులో ఉన్నది అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్. నీలం రంగులో ఉన్నది ఏదైతే ఉందో అల్ట్రావైలెట్ బి బ్లాకర్స్ ఉన్నాయనుకోండి, అది దాన్ని అటు రిఫ్లెక్ట్ చేసేస్తుందనమాట. అదే అల్ట్రావైలెట్ ఏ ఉందనుకోండి, కానీ అది అల్ట్రావైలెట్ బి రేడియేషన్ అంటే ఎస్‌పీఎఫ్ పాజిటివ్ ఉన్నది మాత్రమే యూజ్ చేస్తే ఇదొస్తుంది. సో, అప్పుడేమవుతుంది, అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్స్ అన్ని లోపలికెళ్ళి డ్యామేజ్ చేస్తుందనమాట. ఒకవేళ అల్ట్రావైలెట్ ఏ మాత్రమే ఉందనుకోండి, ఈ ఎరుపు ఏదైతే లైన్ ఉందో అది దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ అప్పుడు అల్ట్రావైలెట్ బి లోపలికెళ్తుంది గదా! సో, అందుకోసమనే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అయితే ఏమవుతుందనంటే, 2 నీలం రంగులో ఉన్నది, ఎరుపు రంగులో ఉన్న గీత కూడా మీకు అల్ట్రావైలెట్ బి, అల్ట్రావైలెట్ ఏ రెండిటిని కూడా మీకు రిఫ్లెక్ట్ చేస్తే, అప్పుడు అది మీకు బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ లాగా మారుతుందనమాట. సో, ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అనే దాంతోటి మనం చేయటంతోటి మనకి ఇలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి మార్కెట్‌లో చాలామంది చెప్తూ ఉంటారు. సో, వి హావ్ 15+, వి హావ్ 30+, వి హావ్ 50+, 100+ ఇలాంటి చాలా రకాలైన యాడ్స్ చూస్తూ ఉంటాం. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎస్‌పీఎఫ్ 15 అయితే మనకి 93% వరకు సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందనమాట. అదే ఎస్‌పీఎఫ్ 30 అనుకోండి, 97% వరకు సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. అదే ఎస్‌పీఎఫ్ 50 అనుకోండి, 98% వరకు మనకి సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందనమాట. సో, మీకు 93 నుంచి 98 వరకు ఎంతొచ్చింది శాతం డిఫరెన్స్? 5% డిఫరెన్స్ వచ్చింది. సో, ఎస్‌పీఎఫ్ 15 పైన మన భారతదేశ ప్రజలకి ఎస్‌పీఎఫ్ 15 పైన సన్ స్క్రీన్స్ అనేటివి సరిపోతాయండి. అంతకంటే విపరీతంగా 100, 120, 130, 150 అవన్నీ చెప్తారు. కానీ మనకి సరిపడా సన్ స్క్రీన్స్ ఎస్‌పీఎఫ్ 15, ఎస్‌పీఎఫ్ 30 మనకు సరిపోతుంది. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, మనకి బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ఉంటే మనకది కరెక్ట్ ఉన్నట్టు. సో, బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ మనకి ఎస్‌పీఎఫ్ 15కి దొరకదు కాబట్టి, ఎస్‌పీఎఫ్ 30లోకి వెళ్తున్నా గానీ మనకి బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ ఉంటే మంచిగా హెల్ప్ చేస్తుందనేది మనం అర్థం చేసుకొని యూజ్ చేసుకోవాలనమాట. సో, ఎస్‌పీఎఫ్ అనేది మనం ఒక విధంగా
హయ్యర్ ద నంబర్ ద గ్రేటర్ ద ప్రొటెక్షన్ అనేది ఒకంత వరకు మనకి లిమిట్ వరకు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎంత ఎస్పీఎఫ్ పెట్టినా అంతా ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. అయితే అల్ట్రావైలెట్ బి రేడియేషన్లో ఈ ఫోటోగ్రాఫ్ చూపిస్తుంది కదండి, మీకు ఇక్కడ తేడా తెలుస్తుంది అనమాట. అసలుకి సన్ స్క్రీన్ పెట్టుకోకుండా ఉంటే చర్మం ఈ విధంగా మారే ఛాన్సెస్ ఉంటాయి, అంటే రంగు కొద్దిగా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పీఎఫ్ 15 పెట్టుకున్నారనుకోండి, కొద్దిగా నలుపుగా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పీఎఫ్ 30గా పెట్టుకున్నారనుకోండి, ఎక్కువ నలుపు కాకుండా కొద్దిగా ఉంటుంది. ఎస్పీఎఫ్ 45, ఎస్పీఎఫ్ 50 పెట్టుకుంటే మీకు ఎక్కువ చర్మానికి మీకు మంచి ప్రొటెక్షన్ అనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు కొత్త సన్ స్క్రీన్స్ గురించి కూడా తెలుసుకుందాం. నానో పార్టికల్స్ ఆఫ్ టైటానియం డైఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ అని మనకి కొత్తగా వచ్చిందనమాట. ఇవి మైక్రోనైజ్డ్ ఫామ్స్గా వచ్చాయి. వీటినే మినరల్ సన్ స్క్రీన్స్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మినరల్ సన్ స్క్రీన్స్ అనేటివి మనం చాలా మంచిగా యూజ్ చేయవచ్చండి, చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువ ఆయిలీగా కూడా ఉండవు. ఇంతకుముందు టైటానియం డైఆక్సైడ్ అంటే పెద్ద పేస్ట్ లాగా వచ్చేదండి. ఆ పేస్ట్ లాగా వచ్చేటి మైక్రోనైజ్డ్ ఫామ్స్లోకి ఇప్పుడు వచ్చేయటంతో మీకు ఏమవుతుందంటే చర్మంలో మంచిగా ఇమిడిపోతుంది అనమాట. అది ఇమిడిపోవడంతో మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. టినోసార్బ్ ఎంఎస్ అని, మిక్సోరిల్ ఎక్స్ఎక్స్ ఎక్సెల్ అని చెప్పి చాలా బ్రాండ్ నేమ్స్ కూడా ఉన్నాయి. వాటితోటి కూడా మనకి చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే స్కిన్ టైప్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. ఆయిలీ స్కిన్ అయితే ఏంటి, డ్రై స్కిన్ అయితే ఏంటి, సెన్సిటివ్ స్కిన్ అయితే ఏంటి, పోస్ట్ ట్రీట్మెంట్కి ఏ విధమైన సన్ స్క్రీన్స్ వాడాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు లైట్ వెయిట్ అండ్ నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేది యూస్ చేయాలి. అంటే ఆయిల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అనేది తీసుకోకుండా మనకి మ్యాట్ ఫినిష్ ఉన్న సన్ స్క్రీన్స్, కాకపోతే లైట్ వెయిట్గా ఉండాలి, లేకపోతే జెల్ బేస్డ్గానే ఉండాలి, లేకపోతే లిక్విడ్ ఫార్ములాస్ లాగా ఉండాలి. అంటే ఇవి ఎక్కువగా ఆయిలీగా కాకుండా లైటర్ ఫార్మేషన్స్లో ఉండాలన్నమాట. నియాసినమైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ కాంబినేషన్స్లో కూడా కొన్ని సన్ స్క్రీన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. మా దగ్గర ఉన్న మంచి నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయండి. ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ ఆయిలీ స్కిన్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతూ ఉంటుంది. 30+ SPF సన్ స్క్రీన్స్ అనేవి ఆయిలీ స్కిన్స్కి చాలా బాగుంటాయి. 30+ SPF అనేది మీకు ఆయిలీ స్కిన్స్ ఉన్నప్పుడు మీకు చర్మంలో అక్కడ మనకి ఎక్కువ ఆయిలీనెస్ కాకుండా మంచిగా సెటిల్ అయిపోతుంది అనమాట. 50+ అనేది మీకు ఎక్కువ ఆయిలీగా ఉంటాయి. 50+లో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకోసమని ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు సన్ స్క్రీన్లో ఉన్న మాలిక్యూల్ ఆయిలీగానే ఉంటుంది కాబట్టి అది మీకు ఇంకా ఎక్కువగా ఆయిలీగా అవుతూ ఉంటుంది అనమాట. సో డ్రై స్కిన్స్లో ఏం చేయాలి, హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే హైలురానిక్ యాసిడ్, గ్లిసరిన్, సిరమైడ్స్ ఉన్నాయి, మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి సన్ స్క్రీన్స్ అని అంటే క్రీమ్ బేస్డ్ కానీ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్స్ కానీ యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే చర్మంలో హైడ్రేషన్ కూడా వచ్చి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎస్పీఎఫ్ దాని ప్రకారంగా చూడాలి. మరీ ఇరిటెంట్స్ అంటే ఆల్కహాల్, ఫ్రేగ్రెన్స్ ఉన్నాయి, అవి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి సన్ స్క్రీన్స్లో. ఆ విధంగా మనం చూడాలి. తర్వాత సెన్సిటివ్ స్కిన్స్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా చూడాలని అంటే స్క్వాలిన్, సెరమైడ్స్, హైలురానిక్ యాసిడ్ ఉన్న సన్ స్క్రీన్స్ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటాయి. ఫ్రేగ్రెన్స్ అనేది మాత్రం మీరు సెన్సిటివ్గా ఉన్నప్పుడు అస్సలు మనం తీసుకోకూడదండి. ఫ్రేగ్రెన్స్ వాసన ఉన్నాయనంటే సెన్సిటివ్ స్కిన్స్కి బాగా అలర్జీస్ అనేటివి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది మనకు తెలిసింది. అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి, ఏది తీసుకోవాలంటే SPF 30 to 50 కానీ, PA+++ కానీ, హయ్యర్ కానీ ఉన్నాయి. నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివి తీసుకోవాలి. లైట్ వెయిట్ అండ్ కాస్మెటికల్ ఎలిగెంట్ ఉన్నాయి తీసుకోవాలి. కొంతమందికి టింటెడ్ అనేది నచ్చుతూ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు ఆ టింటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి చర్మం పైన మనకు పెట్టినప్పుడు ఆ టింట్ అనేది మనకి ఆ రంగు అనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అలానే వాటర్ రెసిస్టెంట్ అనేది ఒకవేళ వర్షాకాలం కానీ, స్విమ్మింగ్ కానీ, మీరు అవుట్డోర్స్లో ఉన్నప్పుడు, స్వెట్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు అది బాగా పనిచేస్తుంది. సో ఇదండి విషయం. మనకి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ స్కిన్ టైప్ని బట్టి వాటర్ రెసిస్టెన్స్, అప్లికేషన్ అనేది మనం జాగ్రత్త చూసుకోవాలి. ఏ ఇంగ్రీడియంట్స్ గురించి అని టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ చెప్పానండి. రీఅప్లికేషన్ ప్రతి 2 గంటలు 3 గంటల గురించి చెప్పాను. సన్ ప్రొటెక్షన్ గురించి అని మీకు బట్టలు ఏ విధంగా వేసుకోవాలి, ఎలాంటి బట్టలతోటి మనం అది దాన్ని కవర్ చేసుకోవాలి, స్కార్ఫ్ లాగా యూస్ చేయాలా, ఫ్యాంటమ్ మాస్క్ లాగా యూస్ చేయాలనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ SPF సెలెక్షన్ గైడ్. ఈ SPF సెలెక్షన్ గైడ్లో ఏంటంటే మన స్కిన్ టోన్ని బట్టి, అలానే నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ మనం ఏంటే గనక ఎలాంటి సన్ స్క్రీన్స్ అనేది మనం వాడాల్సిన అవసరం అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇది ఒక
రఫ్ లైన్ లాగా నేను గీస్తానండి మీకు అర్థమయ్యేటట్టుగా. నేను చెప్తాను. వెరీ ఫెయిర్ అంటే చాలా ఫెయిర్‌గా ఉండి, చాలా తక్కువ సమయం ఎక్కువ అవుట్‌డోర్స్‌లో లేకుండా ఉన్నారంటే ఎస్‌పీఎఫ్ 30 అనేది యూజ్ చేయొచ్చండి. ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ మీరు సన్ స్క్రీన్ ఎక్కువ మనం ఎండకి ఎక్స్‌పోజ్ అవుతున్నామంటే ఎక్కువ ఎస్‌పీఎఫ్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిగా ఫెయిర్‌గా ఉండి ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్స్‌పోజర్ లేదంటే ఎస్‌పీఎఫ్ 50 వరకు సరిపోతూ ఉంటుంది. మరీ 5 గంటల సేపు మనం ఎండల్లో ఉంటున్నామనంటే 50, 100 ఎస్‌పీఎఫ్ వరకు మనం పెట్టుకోవచ్చు. లైట్‌గా ఉండి చామంచాయగా ఉన్నారనుకోండి, మనకు 1 అవర్ కంటే ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ అవుతున్నామనంటే 30 ఎస్‌పీఎఫ్, 50 ఎస్‌పీఎఫ్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీడియం సన్ స్క్రీన్ ఒకవేళ చామంచాయ కంటే నలుపుంటే 50 ఎస్‌పీఎఫ్ వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా డార్క్‌గా ఉంటే ఎస్‌పీఎఫ్ అనేది మనం యూజ్ చేయాల్సిన అంత విపరీతంగా చూడాల్సిన అవసరం లేదని అంటారు. కానీ మనకేంటనంటే ఇది హెల్తీగా స్కిన్ ఉండటానికని. ట్యానింగ్ తగ్గాలి అనంటే మనం ఖచ్చితంగా 30 ఎస్‌పీఎఫ్ అనేది మినిమమ్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ ఇంకా బెటర్‌గా రిజల్ట్ రావాలి అనంటే మనం 50 ఎస్‌పీఎఫ్ అనేది సన్ స్క్రీన్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. ఇవి సన్ ప్రొటెక్షన్ వరకు. అదే మనకి ట్యానింగ్ ఉంటే గనక మనం యాక్చువల్లీ ఇంకెక్కువ సన్ స్క్రీన్ మనం వాడాల్సిన అవసరం ఉంటుందనమాట. చాలామంది అడుగుతారు, "సార్ సన్ స్క్రీన్ ముందు మాయిశ్చరైజర్ పెట్టాలా? మాయిశ్చరైజర్ పెట్టినాక సన్ స్క్రీన్ పెట్టాలా?" ఇవన్నీ చాలా అడుగుతూ ఉంటారు. ఏంటనంటే ఫస్ట్ మనం ప్రీ మేకప్ మాయిశ్చరైజర్స్ కానీ, మామూలు మాయిశ్చరైజర్స్ కానీ పెట్టవచ్చండి. తర్వాత సన్ స్క్రీన్ అండి. తర్వాత ఆడవాళ్ళకి ఒకవేళ మేకప్స్ ఎయ్యాలనంటే కన్సీలర్ యేసుకొని, ఫౌండేషన్ యేసుకొని, ఆ తర్వాత పౌడర్స్ యేసుకొని మిగతా ఇతరత్రవన్నీ మీరు పెట్టుకోవచ్చనమాట. అయితే ఒకవేళ మీరు మాయిశ్చరైజర్‌కి మీకు పెట్టుకున్నాక సన్ స్క్రీన్ ఒకవేళ పెట్టుకుంటే విపరీతంగా ఆయిలీగా ఉంది అనంటే, అప్పుడు మీరు సన్ స్క్రీన్ మాత్రమే మీరు పెట్టవచ్చు. మాయిశ్చరైజర్ ముందు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మాయిశ్చరైజర్ మేమిచ్చే మాయిశ్చరైజర్స్ మీకు రాత్రిపూట పెడితే మార్నింగ్ దాకా కూడా మీకు ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది రివీల్ అవుతూ ఉంటుంది. మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలనమాట మనం సన్ స్క్రీన్స్ తోటి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్తూ ఉంటారు. కొన్ని సన్ స్క్రీన్స్ అనేటివి బ్యాన్ చేశారు. బాడీలోకి అబ్జార్బ్ అవుతున్నాయి. హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇతరత్ర ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని. ఇది ఒక రిసర్చ్ ఆర్టికల్. ఇది మేము చేసింది కాదు. బయట ప్రపంచంలో మిగతా వాళ్ళు చేసిన రిసర్చ్ ఆర్టికల్. దాంట్లో ఇక్కడ క్లియర్‌గా చెప్తుందనమాట. ఈ బ్యాన్ చేసిన సన్ స్క్రీన్స్ కూడా ఏమీ ప్రాబ్లమ్ ఏమి లేదు అని చెప్పి. ఎలకల మీద వాళ్ళకి ఏదో తినిపించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అది చూసి హ్యూమన్స్‌కి అనే దానికి ఎక్స్‌ట్రాపోలేట్ చేస్తున్నారు. ఇది సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుందండి. సో, కంక్లూజన్‌లో ఏంటనంటే మనకి సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా మనం మంచి సన్ స్క్రీన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్‌ని మనం గమనించి తప్పకుండా దీన్ని మనసులో పెట్టుకొని, ఈ విధంగా మనం అప్లికేషన్ సన్ ప్రొటెక్షన్ హ్యాబిట్స్ అనేది మనం చేసుకుంటూ ఉంటేనే మనకి బెటర్‌గా ఉంటుంది. సో, సన్ స్క్రీన్స్ గురించి డీటెయిల్‌గా చెప్పానండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే గనక, సందేహాలు గాని, అపోహలు గాని, ప్రశ్నలు గనుక ఉంటే గనక తప్పకుండా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో పెడితే నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను చేసిన ఇన్ఫర్మేషనల్ వీడియోతోటి మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి ఈ వీడియో. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా గానీ సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలి అని తెలియదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.